10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసిందనే అంశంపై చర్చకు సిద్ధమా? కేటీఆర్కు సవాల్ విసిరారు ఎంపీ ఈటెల రాజేందర్. అబిడ్స్ చౌరాస్తాకు వస్తావా కేటీఆర్ అని నిలదీశారు. సీఎం గత విదేశీ పర్యటనలోనే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారని, కానీ ఆ పెట్టుబడులు ఎక్కడా కనపడటం లేదన్నారు. ఉన్న ఉద్యోగాలు ఇక్కడ ఊడిపోతున్నాయని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో మానవ సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు ఎంపీ ఈటెల. చర్చ పెట్టుకుందామా లేకపోతే ఇంకెక్కడ రమ్మని చెప్పు, చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది దేశానికి, గతంలో ఏం చేసిండ్రు చర్చకు పెట్టుకుందామంటే సై. నేను స్వయంగా అసెంబ్లీలో చివరి ఉపన్యాసం అనుకుంటా, వాళ్ళకి ఇట్లే మేము 1,00,000 కోట్లు ఇచ్చినాం, 3 లక్షల కోట్లు ఇచ్చినాం, కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని చెప్తే నేనే లెక్కలు చెప్పిన. రైల్వేస్లో ఎంత ఖర్చు పెట్టింది, నేషనల్ హైవేస్కి ఎంత ఖర్చు పెట్టింది, గట్టిగా మాటలు మాట్లాడడం నేను అలా ఉన్నా కదా. అంటే ఫాల్స్ మాటలు తప్ప నిజం లేదు. ఇప్పుడు కూడా ఇలా ట్యాక్స్ డెవల్యూషన్ అనేది దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం వివక్ష ఉండదు.